అనంతపురం జిల్లా డీఎస్పీగా వీర రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగరంలో శాంతి భద్రతా విషయంలో రాజీ పడేదే లేదన్నారు. అల్లరి మూకలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉక్కుపాదం మోపుతామని అన్నారు. మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, గంజాయి కానీ, లేకపోతే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేసేసి ఎంకరేజ్ చేసేది ఉండనే ఉండదు. 100% వచ్చేసి దాన్ని కంట్రోల్ చేస్తాము. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీసు వాళ్ళ యొక్క కన్నవించిందని చెప్పేసి ఒక ఇది లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ అండి, మేము 100% దాన్ని ఎటువంటి ప్రయాకుండా మేము రూపుమాపేదానికి ప్రయత్నం చేస్తాము. నెంబర్ 2, దానివల్ల వచ్చేసేసి ప్రజలు నష్టపోతారో ఆ ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశం తప్పితే మాకు వేరేదేం లేదు. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క లెవెల్లో కూడా మనం వచ్చేసి అణచివేత చేసినామంటే దానివల్ల ప్రజలు వచ్చేసేసి దీనివల్ల నష్టపోకుండా లాభపడతారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ పైన కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిసారి చేస్తే కూడా బాగా చదువుకున్న వాళ్ళైనా కానీ ఏదో ఒక దాంట్లో ఒక విషయంలో వాళ్ళు ఒక లింకు టచ్ చేయడం కానీ ఏదో ఒక విధంగా చేసి వాళ్ళు వచ్చి నష్టపోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ రికవరీ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి సైబర్ క్రైమ్ పైన కూడా అని చెప్పేసి విన్నవించుకుంటున్నాను.